హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ట్రెజర్ ఎన్ఎఫ్టీలో రీసెంట్గా ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి. విత్డ్రాల్కి సంబంధించి గతంలో మనము టీఆర్సీ 20 BEP 20 అప్డేట్ చేయమని చెప్పేవాళ్ళు. దాంతోపాటు వచ్చిన రీసెంట్ అప్డేట్ ప్రకారము ఈ సలోనా SOLANA ఈ సలోనా USDT సలోనా ఈ అడ్రస్ను కూడా అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఈ అడ్రస్ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి, దాన్ని మనము ఎలా సెర్చ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అండ్ అలాగే గతంలో పెట్టిన ఇది TRC 20 BEP 20 మీద డిపెండ్ చేసుకొని కొంతమంది విత్డ్రాల్ పెట్టారు కదా. ఆ విత్డ్రాల్కి సంబంధించింది ఏంటంటే, దానికి సంబంధించి ఒక ఆడియో ఇచ్చారు. పాత విత్డ్రాల్స్ అన్నీ హోల్డ్లో ఉన్నాయి, అవి రిటర్న్ మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ అడ్రస్ అప్డేట్ చేసేసి, ఈ సలోనా అడ్రస్ అప్డేట్ చేసేసి దాన్ని మళ్ళీ మీరు విత్డ్రా పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఒక అడ్రస్ని మనం అప్డేట్ చేయడానికి మనకి 72 అవర్స్ పడుతుందండి. 72 అవర్స్ పడుతుంది. 72 అవర్స్ తర్వాత మాత్రమే మనము విత్డ్రా పెట్టుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. సో కాబట్టి ముందు మనము ఈ సలోనా అడ్రస్ని ఎలా అప్డేట్ చేసుకుందాము అనే విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా తెలుసుకోండి, ఓకేనా. ముందుగా నేనైతే ట్రెజర్ ఎన్ఎఫ్టీలోకి వెళ్తున్నాను. మనకి మెయిన్గా 4 యాప్స్ రెడీగా ఉండాలండి. ఒకటి ట్రెజర్ ఎన్ఎఫ్టీ, అండ్ అలాగే ట్రెజర్ ఎన్ఎఫ్టీ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఓపెన్లో ఉండాలి. అండ్ అలాగే గూగుల్ ఆథెంటికేషన్ యాప్ ఓపెన్లో ఉండాలి. అండ్ అలాగే మీ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్లో ఉండాలి. ఈ 4 మాత్రమే ఓపెన్లో ఉంచండి, రిమైనింగ్ అన్నీ క్లోజ్ చేసేయండి, ఓకేనా. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, మనకి జీమెయిల్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని అప్డేట్ చేయాలి. అండ్ అలాగే గూగుల్ ఆథెంటికేషన్ యాప్లో ఒక వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది, దాన్ని అప్డేట్ చేయాలి. ఇవి వితిన్ ఒక టైం లిమిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం త్వరగా చేయాలి. కాబట్టి అందరూ కూడా ఈ 4 యాప్స్ మాత్రమే ఓపెన్లో ఉంచుకోండి, ఓకేనా. ముందుగా నేను ట్రెజర్ ఎన్ఎఫ్టీ లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ట్రెజర్ ఎన్ఎఫ్టీలోకి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అసెట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్తే మీకు 3 కనిపిస్తాయి: డిపాజిట్, విత్డ్రా అండ్ సెట్టింగ్స్. సో ఇప్పుడు సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళండి. ఇంకోటి ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి, సలోనా అని చెప్పి ఇది కొత్తగా ఇచ్చారన్నమాట. ఇది కొత్తగా ఇచ్చిన అడ్రస్సు. చాలామంది దీన్ని అప్డేట్ చేసి ఉండరు, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా అప్డేట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్లో ఎడిట్ అనే ఒక బాక్స్ ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ చూడండి, మనము మెయిన్గా 4, ఒకటి వచ్చేసి ఆ సలోనాకు సంబంధించిన రిసీవింగ్ అడ్రస్సు, లాగిన్ పాస్వర్డు, ఈమెయిల్ వెరిఫికేషన్ కోడు అండ్ గూగుల్ ఆథెంటికేషన్ యాప్ కోడ్. ఇవి 4 మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫస్ట్ వ్యాలెట్ అడ్రస్ కావాలి కాబట్టి నేను ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్తున్నాను. ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా మనము సెర్చ్ చేసుకోవాలి ఏంటని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ట్రస్ట్ వ్యాలెట్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అడుగు భాగంలో మేనేజ్ క్రిప్టో ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళండి. దీని దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు చాలా రకాల క్రిప్టోస్ కనిపిస్తాయి. ఇక్కడ USDT అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇస్తే మీకు USDTకి సంబంధించినవన్నీ కనిపిస్తాయి, ఓకేనా. వాటిల్లో USDT సలోనా అని ఉంటుంది చూడండి. ఇక్కడ సెర్చ్లో SOLANA సలోనా అని టైప్ చేయండి.
ఇక్కడ చూడండి, USDT సలోనా అని ఉంది కదా, USDT సలోనా. ఇట్లా ఉన్న పేరు, ఇట్లా ఉన్న దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని కింద మీకు USDT సలోనా ఇది ఒకటి ఉంది, ఇంకా చాలా ఉంటాయి. అవేమి కూడా మీరు పట్టించుకోవద్దు. కేవలము USDT సలోనా అని చెప్పి సోలోగా ఉంది కదా, USDT సలోనా అని చెప్పి దీన్ని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఓకేనా, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు అది హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. ఇంకోండి, హోమ్ పేజ్కి వచ్చేస్తుంది USDT సలోనా అని చెప్పి. ఓకేనా, దీని దగ్గరికి వెళ్తే ఇక్కడ రిసీవింగ్ ఉంది కదా, రిసీవ్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా, రిసీవ్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మీకు కాపీ ఉంటుంది కదా, ఇది కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అప్డేట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మీ లాగిన్ పాస్వర్డ్. మీ లాగిన్ పాస్వర్డ్ అప్డేట్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ కోడ్ ఉంది కదా, ఇక్కడ గెట్ ఉంది కదా, గెట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మెయిల్కి ఒక ట్రెజర్ అండ్ నెఫ్ట్కి సంబంధించి ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చింది చూసారా, ఈ కోడ్ని కాపీ చేసుకొని కాపీ చేశారు కదా, ఇక్కడ మళ్ళీ గూగుల్ వెరిఫికేషను, ఆథెంటికేషను. ఇదే ఇక్కడ వచ్చిన తలనొప్పి. ఉన్న కోడ్నేమో అది యాక్సెప్ట్ చేయదు. ఈ ప్రాసెస్ అంతా తిరిగి ఇది మళ్ళీ కొత్త కోడ్ జనరేట్ అయ్యే లోపు ఇక్కడ ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకోటి కాపీ చేసుకున్నామా, ఇంకోటి ఇక్కడ గెట్ అని పడిపోయింది. అంటే ఈ కోడ్ చెల్లదు, ఇంకా ఈ కోడ్ చెల్లదు. మళ్ళీ ఇది అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి మనము, మళ్ళీ కొత్త మెయిల్ వచ్చేంత వరకు. మళ్ళీ గెట్ కొట్టాను. ఇంకోండి, మళ్ళీ గట్టి కొట్టాను. ట్రెజర్ అండ్ నెఫ్ట్కి సంబంధించి మళ్ళీ కోడ్ వచ్చింది. కాపీ చేసుకున్నాను. ఈ కోడ్ని పేస్ట్ చేశాను. కొత్త కోడ్ జనరేట్ అయింది. పేస్ట్ చేశాను. ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా కింద, ఈ కన్ఫర్మ్ బటన్ నొక్కేశాను. చూసారా, సక్సెస్ అని వచ్చింది. ఓకేనా, ఇట్లా మీరు కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ అలాగే ఈ రీసెంట్ అప్డేట్స్కి సంబంధించి ఈ పాత ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది విత్డ్రాలు పెట్టారు కదా, ఆ విత్డ్రాలకు సంబంధించి అదేంటది ఒక ఆడియో అయితే పెట్టారండి. ఆ ఆడియో కూడా నేను ఇక్కడ మీకు పెడుతున్నాను. ఆ ఆడియోని కూడా జాగ్రత్తగా వినండి. అందులో మీకు కొంత సమాచారం ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది ఆ సమాచారము. పాత విత్డ్రాలకు సంబంధించి కానివ్వండి, ఎప్పటిలోపు ఇవన్నీ క్లియర్ అవుతాయి అనే దాని గురించి కానీ మొత్తము ఆ ఆడియోలో ఉంది. దాన్ని కూడా జాగ్రత్తగా వినండి. ఓకేనా, థ్యాంక్ యూ. Jai Hind. Hi. Well, as per Bilal's communication, possibly by Sunday everything will be resumed. The withdrawals which have been applied in the last couple of days
have been put on hold because BEP20 and Tron, which is USDT TRC and USDT BNB chain, so their withdrawals has been cancelled, and we will be getting new blockchain, which is Solana, which has already been active. So all of you guys should go to Solana on in your trust wallets, go select USDT, update your withdrawal wallets, and it does take 72 hours. And after that, the withdrawal activation will be done. So whosoever has applied for the withdrawals and their withdrawal has not been successful, the company will be refunding it into your wallets, and we have to look forward for the new update. So till now, the update is that the current withdrawals which have been applied will not be processed, and there will be new mechanism in terms of applying new withdrawals. So please don't panic. Nothing serious at all. Everything is under control. Today, Bilal has shared that white paper information also, that the new mining concept of blockchain NFT in the pipeline. The mining service will also be there, and the company is working really hard. So you guys keep putting your queries and relax. But everybody will get their money back. But what will be the quantum of withdrawal? Actually, the problem happened yesterday. 20,000 of withdrawal people have applied, which was above their wallet requirements or eligibility. So we have to respect the level that we are at. So just wait for Bilal's communication, and I will be keep updating you guys in this group itself. Okay. So please don't panic, relax, and go ahead.